21 together. రెండవ తిమోతి 2వ అధ్యాయము 21వ వచనము మనం కలిసి మరలా చదువుకుందాం. We're reading prayerfully, loudly please. ప్రార్థన పూర్వకంగా ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 2వ తిమోతి 2:21. Loudly. గట్టిగా చదువుదాము. 2 Timothy 2:21. 2వ తిమోతి 2:21 అందరూ బిగ్గరగా చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకొనినడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొంటకు అర్హమై ప్రతి సత్కారముకు సిద్ధపడబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. Shall we once again look to the Lord for His grace? కృప నిమిత్తమై మరలా ప్రభువు వైపు చూద్దాం. Loving Father, we commit Thy word and ourselves into Thy loving hands. ప్రేమగల మా తండ్రి, మమ్మలను మీ వాక్యాన్ని మీ ప్రశస్తమైన చేతులకు అప్పగించుకుంటున్నాం. Without any exception, speak to every one of us. ఏ మినహాయింపు లేకుండా మాలో ప్రతి వారితోనూ మాట్లాడండి. We submit ourselves and pray with thanksgiving, giving Thee glory in the name of Lord Jesus Christ. మీకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. I think you have heard this story. ఒక కథ మీరు విని ఉంటారు. I don't know how many of you have listened to that, but for the sake of those who have come new, we want to tell that. మీలో ఎంతమంది తెలుసునో తెలియదు కానీ తెలియని వారు ఉంటారు కొత్తగా. వారి నిమిత్తమై మరలా చెప్తాం. There was a millionaire who had only one daughter to be married. ఒక ధనవంతుడు మిలియనర్ ఒక ఉన్నాడు. వివాహం చేయడానికి ఒక కూతురు ఆయనకు ఉంది. And he said, I want to choose the young man. ఒక యవనస్తుడిని నా కుమార్తెకు నేను ఎన్నుకోవాలనుకున్నాడు. So he chose 100 young people. మొట్టమొదట 100 మందిని ఆయనకు ఎన్నుకున్నాడు. The boys who have been very well educated and very good and in every way good. బాగా చదువుకున్నవారు, బాగా చూడటానికి బాగున్నవారు, అన్ని మంచి ఉన్నవారు 100 మందిని ముందే ఏర్పరచుకున్నాడు. And he gave them a big feast. వాళ్ళకి విందు చేశాడు. Then he took them near a moat, something like a brook, a small stream. ఒక ప్రవాహం ఉన్న స్థలం, ఒక చిన్న చెరువులాగా ఉన్న ప్రవాహం దగ్గర తీసుకెళ్ళాడు. And he said, now any of you who can jump inside and swim across, go to the other side, I want to offer 3 things. మీరు ఎవరైనా సరే ఈ ప్రవాహం దాటి వెళ్ళి లేక ఈదుకుంటూ అవతలకు వెళితే వెళ్ళినాక 3 విషయాలు మీకు ఇస్తానని చెప్పినాడు. Any one of the 3. ఆ 3 లేదన్నా ఒకటి. Number 1. I will give you half of my riches. ఐశ్వర్యం నాకున్నదంతట్లో సగం ఇస్తాను. Or I will give you also this full estate in which I am having this feast. నేను ఎక్కడైతే మీకు విందు చేస్తున్నానో ఈ ఎస్టేట్ అంతా కూడా ఇచ్చేస్తాను. Or I will get my daughter, only beautiful daughter, married to you, and eventually after me you will become the owner of everything. ఇక మూడవదిగా ఎంతో సౌందర్యవంతమైన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఆమెను పెళ్లి చేసుకున్నట్లయితే ఇక నా ఆస్తి అంతా మీకే అవుతుంది. And but listen to what I am going to say. He said, నేను చెప్పేది ఏంటో మీరు జాగ్రత్తగా వినండి. in this year in this river there are 20 alligators, 20 crocodiles. నేను చెప్పే నది, మీరు వేదమని చెప్పే నదిలో 20 మొసళ్ళు ఉన్నాయి. And also 200 piranhas, flesh eating fish. 200 ఏంటవి పెద్ద చేపలు ఉన్నాయి. ఓకే, they eat human beings. మనుషులు తినే చేపలు 200 ఉన్నాయి. And very poisonous 150 water moccasin snakes. మరి 150 నీటి పాములు, అవి కరిస్తే విషమైపోద్ది, అవి కూడా ఉన్నాయి. And if any of you can jump in and swim across and go to the other side, I will offer you one of these 3. ఈ నీటిలో దూకి ఎవరైనా ఈదుకుని అవతలకు వెళ్ళినట్లయితే అప్పుడు నేను చెప్పిన 3లో ఒకటి ఇస్తానని చెప్పినాడు. Before he finished, somebody jumped. ఆయన మాట ముగించక మునిపే ఒక వ్యక్తి దూకినాడు లోపలికి. And swam, and on the other side he was standing bleeding. ఇంకా అవతలకు వెళ్ళాడు, ఇక శరీరం అంతా కూడా రక్తం కక్కుతున్నాడు. And this man walked over a bridge and came that side. ఆయన ఈ వ్యక్తి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అవతలకు వెళ్ళాడు. I never thought you would take this risk. ఇంత మరి రిస్క్ తీసుకుంటాను అనుకోలేదు నేను. And I am so glad you have made it. దీన్ని నువ్వు చేయగలిగావు, నువ్వు ఏది అవతలకు వెళ్ళగలిగావు, సంతోషం నాకు. Which of the 3 things you want? ఇప్పుడు నేను చెప్పిన 3లో నీకు ఏది కావాలా అని అడిగినాడు. And the man calmly said, ఆయన నెమ్మదిగా చెప్పాడు, please show me the man who pushed me into the water. ఇప్పుడు నన్ను నీళ్ళలోకి దోషిన ఆ వ్యక్తి ముందు చూపించు నాకన్నాడు ఆయన. I don't want any of these 3. ఈ 3
ఏది నాకొద్దు. Now I want to see the man who pushed me ఎవరైతే inside. నన్ను తోశారో నీళ్ళలోకి ఆ వ్యక్తి ముందు చూపించన్నాడు. You know the meaning? దీని అర్థం ఏంటి తెలుసా? The young man never took a decision. ఈ యవనస్తుడు ఆయన తీర్మానం చేసుకోలేదు. He was only pushed ఆయన inside. దాంట్లో తోశారంతే. Many of us young people, we are like that. మన అనేక మంది యవనస్తులు అలాగే ఉంటారు. People have to push us to take ఒక్కోసారి decision. తీర్మానం చేసుకోవాలని మీరు బలవంతంగా తయారు వస్తుంది. We have to take decision. తీర్మానం చేసుకోవాలి. For those of us who have not been able to take decision, మనలో కొంతమంది ఎవరైతే తీర్మానం చేసుకోలేకపోతున్నామో, we want to consider a few things to start to become a vessel unto honor. ఘనత నిమిత్తమైన పాత్రగా చేయబడ్డానికి ఆరంభం చేయటానికి ఏ విషయాలు కావాలో చూస్తున్నా. There are three things which are necessary to start as a vessel of honor. ఘనత నిమిత్తమైన పాత్రగా ఆరంభించడానికి అవసరమైనవి 3 ఉన్నాయి. First of all, the vessel of conviction. మొట్టమొదటిగా మరి ఒప్పుదల చేయబడే పాత్ర. What is that conviction? ఈ ఒప్పుదల ఏమి? 2 things. 2 విషయాలు. Number 1, ఒకటి terribleness of sin. పాపం యొక్క క్రూరత్వం, భయంకరత్వము. And secondly, రెండవది my own sinfulness. నా సొంత పాప స్థితి. 2 things we have to be convicted. 2 విషయాల చేత మనం ఒప్పించబడాలి. We should know how terrible sin is. పాపం ఎంత భయంకరమైందో గుర్తించాలి. And secondly, రెండవది my own sinfulness I have to realize. నా సొంత పాప స్థితి ఎంత భయంకరమైందో కూడా గుర్తించాలి. There are 10 things about the terribleness of sin. పాపం యొక్క భయంకరమైన సంగతులు 10 ఉంటున్నాయి. First of all, మొట్టమొదటిగా book of Genesis, ఆది కాండము chapter 4 4వ and అధ్యాయం verse 7, please. 4:17. Genesis and chapter 4 and verse 7, sin lieth at the door. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనము, పాపము ద్వారం మీద పొంచి ఉండును. In the original Hebrew, it is as though a wild beast, a terrible beast is crouching near the door. ఆదిమ గ్రీక్ భాష చూసినట్లయితే వాకిట ఈ మనల్ని మింగివేయాలని అక్కడ పొంచి వేచి ఉంటుంది పాపము. Full of fear, a life of sin is full of fear, and we have the enemy crouching to devour us. పాపపు జీవితం ఎంతో భయభీతితో ఉంటుంది. మనం మింగటాకి శత్రువు అక్కడ పొంచి ఉంటున్నాడు, వేచి ఉంటున్నాడు. It is a life of fear and uncertainty and doubt and worry. పాపముతో అనిశ్చితతో చింతతో భయముతో నిండి ఉండే జీవితము. Secondly, Numbers 32 రెండవదిగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము and verse 23. సంఖ్యాకాండం 32:23. Numbers 32 and 23, this verse. 32వ అధ్యాయము 23వ వచనము, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. Your sin will find you out. ఈ పాపము, మీ పాపము మిమ్మును పట్టుకొనును. Whatever we do in secret, రహస్యముగా ఏమి చేస్తామో, we may think nobody is seeing it, ఎవరో నన్ను చూడలేదు అనుకుంటాం, nobody knows it. ఎవరికి తెలియదు అనుకుంటాం. It will come to public, అది బహిరంగమవుతుంది. and the sin will show us out. అది మనకు పూర్తిగా బట్టబయలు You చేస్తుంది. cannot hide it. దాన్ని ఇంకా దాయలేము. There are at least 5 things which record our sin and will again exhibit our sin. మన పాప విషయమై చూపించేవి, బట్టబయలు చేసేవి 5 ఉంటున్నాయి. And those things I am not going to tell you now because of various reasons. వేరే కారణం బట్టి 5 ఇప్పుడు చెప్పట్లేదు. But our sin will one day find us out, bring us to the open, bring us to the public. మన రహస్య పాపమే మనల్ని పట్టుకుని ఈ రహస్యాన్ని బట్టబయలు చేస్తుంది ఒక రోజు. Many people who are in the juvenile delinquent home and many people who are in the prison, they never thought they would be caught. అనేక మంది బాల్య జీవనంలోనే ఈ యొక్క చెరసాలు ఉంటున్న వారు అనుకున్నారు ఇటువంటి పాపంలో మేము పట్టబడతామని. ఆ కారాగారంలో ఉన్న వారు ఎవరు కూడా అనుకోలేదు. So that is why God's word is telling, my son, my daughter, be sure, your sin will find you out. నేను వాక్యం చెప్తున్నా, నా కుమారుడు, నా కుమార్తె, గుర్తించండి, మీరు చేసిన పాపమే మిమ్మల్ని పట్టుకొనును. Thirdly, మూడవది book of Jeremiah chapter 5 verse 25. ఇర్మియా 5వ అధ్యాయం 25వ వచనము. Jeremiah 5:25. ఇర్మియా 5:25. Your sins have withholden good things from you. మీ పాపమే మిమ్మల్ని, మీకు శ్రేష్టమైన దొరకకుండా మిమ్మల్ని దోషివేసింది. Good things in your studies, మీ చదువులో శ్రేష్టమైనవి, good things in your job, మేలు కలగకుండా చేసేవి మీ ఉద్యోగ విషయంలో, and good things even in getting your proper life partner. మీ యొక్క జీవిత భాగస్వామి అనుకునే విషయంలో కూడా ఇవే జరిగినాయి. And also
Because of sins, we lose God's best in our life. మరి పాపాన్ని బట్టి దేవుడిచ్చే శ్రేష్టమైనవి మనం కోల్పోతున్నాం. God's plan would be that we would have been a manager of a company. మరి దేవుని సంకల్పం ఏంటంటే ఇప్పటికే ఒక కంపెనీలో నువ్వు మేనేజర్ గా ఉండవలసింది. But because of our sins, continuing in sin, rejecting the forgiveness and the cleansing of our sin, we will become only a peon in that company. మన పాపాన్ని బట్టి పాప క్షమాపణ తృణీకరించడాన్ని బట్టి ఎంత నీచమైన జాబ్, ప్యూర్ జాబ్ వచ్చి ఉండొచ్చు. And beloved, I can tell you many wonderful examples. అనేక అద్భుతమైన ఉదాహరణలు మీకు చెప్పగలను. Real incidents. నిజంగా జరిగిన సంగతులు. If you reject Christ, you reject greatness in your life. నీవు గనక క్రీస్తును తృణీకరించినట్లయితే నీ జీవితంలో గొప్ప విషయాలు, గొప్ప సంగతులు, శ్రేష్టమైనవి తృణీకరిస్తున్నావు. If you play with sin, you are rejecting all the good things. పాపముతో నువ్వు చెలగాటం ఆడుకుంటున్నట్లయితే శ్రేష్టమైన ప్రతిదీ కూడా నువ్వు తృణీకరిస్తున్నావు అన్నమాట. Fourthly, నాలుగవదిగా book of Isaiah chapter 59 verse 2. యెషయా గ్రంథము 59 వచనము. We find that your sin hath separated between you and your God. నీకు దేవునికి మధ్య నీ పాపము అడ్డు వచ్చింది. God wants to bless you. దేవునిని దీవించగోరుచున్నాడు. God wants to help you. నీకు సహాయం చేయగోరుచున్నాడు. God wants to answer your prayers. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగోరుచున్నాడు. What is stopping God? అయితే ఆపేది ఏంటంటే Why he is not able to help you? ఎందుకు దేవుడు నీకు సహాయం చేయట్లేదంటే Why many of your prayers are not answered? ఎందుకు మీరు చేసే ప్రార్థన జవాబు రావట్లేదు? It is because your sin has come in between. నీకు దేవునికి మధ్య నీ పాపము అడ్డు వచ్చింది. You blame God. దేవుని మనము దేవుని మీద తప్పు మోపుతున్నాం. Why God made me to fail? ఎందుకు దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు? Why my family is suffering like this? నా కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి? Oh, blame yourself because నీవు నిందించుకో. Because if you are not born again, if you are rejecting salvation and the forgiveness of your sins have withholden good things from you, your family. నీవు తిరిగి జన్మించకుండా దేవుని మార్గాలు తొలగిపోతున్నట్లయితే, నీ ప్రార్థన జవాబు రాకున్నట్లయితే నీకు దేవునికి అడ్డు వచ్చిన పాపమే నీ నష్టానికి కారణం ఇదంతా. Fifthly, ఐదవది defilement. అపవిత్రత, మాలిన్యము. Sin defiles us. పాపము మనను అపవిత్రులుగా చేయును. Mark's Gospel మార్కు సువార్త and chapter 7. 7వ అధ్యాయం. Mark's Gospel chapter 7 మార్క్ 7వ అధ్యాయము and verse 23. 23వ వచనము. All these evil things come from within and defile the man. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పెను. God is not able to look at you. దేవుడు మన వైపు చూడలేకపోతున్నాడు. Even you cannot look at yourself. నీకు నువ్వే చూడలేకపోతున్నావు. When I was living in sin, నేను పాపంలో జీవిస్తున్నప్పుడు I hated myself. నన్ను నేను ద్వేషించుకునేవాడిని. I wanted to live a good life. శ్రేష్టమైన జీవితం జీవించాలని ఆశపడ్డాను. But I could not do it. అలా చేయలేకపోయినాను. I went from one cigarette to another. ఒక సిగరెట్ నుండి 2 సిగరెట్లు. One friend to another friend. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు. One bad habit to another bad habit. ఒక చెడ్డ అలవాటు మరొక చెడ్డ అలవాటు. Finally I became a slave to many things. చివరికి అనేకమైన వాటికి నేను బానిసనైపోయినాను. I started hating me. నన్ను నేను ద్వేషించుకునేవాడిని. Just before 16 years old. 16 ఏళ్ల వయసులోనే ఇటువంటి స్థితిలో ఉంటుని. All these things happened to me. ఇవన్నీ నాకు సంభవించను. Oh beloved, you have to be very careful. యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండాలి. You defile yourself by your sins. మన పాపాలను బట్టి మనమే అపవిత్రపరచుకుంటున్నాం. And sixth, that is why God cannot look at you. కనుకనే దేవుడే మన వైపు చూడలేకపోతున్నాడు. That is why you don't have a self respect about yourself. మన విషయం మనకి గౌరవం లేకుండా ఉంది. Others also say, now that fellow, that guy. And don't have much need in our life. మన జీవితంలో ఇంకా good clothes, మంచి శ్రేష్టమైన బట్టలు ఉన్నాయి. and good friends, good food, మంచి ఆహారం ఉంది, శ్రేష్టమైన స్నేహితులు ఉన్నారు. and good college, good studies, మంచి కాలేజీ స్టడీస్ and బాగా so many things we have. అనేకమని మనకున్నాయి. But inside vacuum, అంతరంగములో ఖాళీతనం ఉంది. we cannot enjoy our life. మన జీవితం అనుభవించలేకపోతున్నాం. Why, beloved? Why? ఎందుకో తెలుసా ప్రియులారా? And there is emptiness. మనలో ఖాళీతనం ఉంది. We find in Psalm 51 verse 3.
కీర్తనలు 51:3 Psalmist was telling, కీర్తనకారుడు అంటున్నాడు, my sin is ever before me. నా ఎదుట కేవలం నా ఎదుట నా పాపం ఉంది. We managed to hide it from friends, hide it from parents, hide it from police. స్నేహితులకు, తల్లిదండ్రులకు, పోలీసులకి పాపము దాయాలని కోరాడు. But we cannot hide ourselves from sin. అయితే పాపం నుండి మనం దాచబడలేము. The guilty conscience would eat us. నేరము చేసిన మనసాక్షి మనం తినేస్తూ ఉంటుంది. We cannot escape our conscience. మనసాక్షిని తప్పించుకోలేము. That is why our life is miserable. కనుకనే మన జీవితం దౌర్భాగ్యంగా ఉంది. In the company of others we have a smiling face. మరి ఇతరుల మధ్య అయితే మనము బలవంతాన్ని నవ్వుతున్నాం. We mock at preachers. మనం ఎగతాళి చేస్తుంటాం. And we mock at the other church leaders. మరి సంఘ నాయకులను కూడా చూసి నవ్వుతుంటాం. And we mock at everybody. ప్రతి వారిని చూసి నవ్వుస్తూ We show we are very wise people. మనము జ్ఞానమని కనపరుచుకుంటూ ఉంటాం. Inside we are miserable. అంతరంగములో దౌర్భాగ్యమైన జీవితం కలిగి ఉన్నాం. Guilty conscience, my sin, the sin you have committed last night, the sin you have committed 2 years ago, it is ever before you. ఎప్పుడో చేసిన, నేడు చేసిన మన పాపం యొక్క నేరము మనల్ని అదుముతూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. And the seventh terrible fact is, 7వ భయంకరమైనది, and the book of John, యోహాను సువార్త and chapter 8 verse 34. 8:34. And there we find, he that committed sin is a servant of sin, is a slave of sin. పాపము చేసినవాడు పాపమునకు దాసుడు లేక పాపమునకు బానిసైపోతాడు. And first he started very lightly, if I want I will do it, if I don't want I will leave it. ఆరంభంలో సులభంగా తీసుకున్నాం, ఇష్టమైతే చేస్తాను, వద్దంటే మానేస్తాను, అంత నాలో ఉందనుకుంటాం. Now you become a slave. ఇప్పుడు నువ్వు దానికి దాసుడు అయిపోయినావు. And you cannot overcome it. దాన్ని జయించలేవు. You have made so many decisions but you cannot overcome it. అనేక తీర్మానాలు చేసావు కానీ వాటి నుండి బయటపడలేకపోతున్నావు. And it is like a monkey jumping at the end of a chain held by a beggar with a stick. He says, come on, jump monkey, monkey jumps, come on, lie down monkey, monkey lie downs. We have a monkey on the chain of sin held by the devil. కోతిని ఆడించేవాడు ఆయన చేతిలో చైన్ పట్టుకుని చైన్ని లేవమంటే లేవుస్తుంది, ఆడమంటే ఆడుద్ది, పడుకోమంటే పడుకుంటుంది, గంతులేమంటే గంతులు లాగిన పాపానికి దాసులమైపోయినా. And eighthly, 8వదిగా, if we live in sin, పాపములో జీవిస్తున్నట్లయితే our heart is darkened. మన హృదయం అంధకారమాయను. Not this heart, human heart. ఈ మానవ హృదయం మనం చెప్పేది కాదు. And the spiritual heart, ఆత్మీయమైన హృదయము, where we can take decisions. మనము తీర్మానం చేసుకోవాలి. And we can go ahead with our decisions to a better life. తీర్మానం చేసుకున్న వారమే శ్రేష్టమైన జీవితం వైపు మనం మళ్ళాలి. Oh, today we are confused. ఈ రోజు మనకు ఎంత కలవరం ఉంది. What is good, what is not good, where to go, not to go, nothing we know. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో సరైన గ్రహింపు లేకుండా ఉన్నా. What is a darkened heart? అంధకార హృదయం అంటే ఏమి? We find it in Isaiah chapter 5 verse 20. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. Calling darkness light, light darkness. అంధకారాన్ని వెలుగు అంటాము, వెలుగును అంధకారం అంటాం. And sweetness bitter and bitterness sweet. మధురాన్ని చేదు అంటాము, చేదుని మధురం అంటాం. And this is what the darkened heart will show us. అంధకార హృదయము చూపించేది ఇదే. And Romans 1:21, be careful, don't allow your heart to be darkened. రోమా 1:21, మీ హృదయము అంధకారమవునట్లుగా అనుమతించవద్దు సుమా. And 1 Timothy 4:2, మొదటి తిమోతి 4:2 వచనము, our conscience seared, that is become feelingless. వాతవేయబడిన మనస్సాక్షిగా ఉంటది. This is what sin does. అదే పాపము చేసే నష్టము. Beginning you will have a fear. ఆరంభములో పాపం చేస్తే భయం వస్తుంది. After you continue to do that, చేసిన తర్వాత the conscience becomes seared. మనస్సాక్షి నేరము కలిగిన మనస్సాక్షి వాతవేయబడిందిగా అయిపోద్ది. You know leprosy? Leprosy. మన కుష్ఠరోగం తెలుసు కదా. And when the leper, when he gets it in the beginning, కుష్ఠరోగి తన దేహానికి ముందు కుష్ఠరోగం వచ్చినప్పుడు, and he can touch it and feel it a little. ముందు అది చేయి ఒత్తితే నొప్పి తెలుసుద్ది. But when the leprosy spreads, ఎప్పుడైతే ఈ రోగము వ్యాపిస్తుందో, there is no feeling. ఎక్కడ గుచ్చినా కూడా నొప్పి రాదు. Even if he cut his finger, cut his flesh, no feeling. దేహము కోసినా, ముక్క కోసినా సరే కోసినట్లుగా నొప్పే వేయదు. My friend, my daughter, my son, sin is kind of leprosy. సహోదరుడా, సహోదరి, స్నేహితుడా, స్నేహితురాలా, ఈ పాపము
కుష్ఠరోగం వంటిది. It can take away the terrible feeling of sin. పాపం అనే భయంకరమైన యొక్క అనుభూతిని తీసివేస్తుంది. And ninthly, తొమ్మిదవదిగా there is sickness because of sin. పాపాన్ని బట్టి మనకు వ్యాధి ఉంటుంది. James chapter 5 verse 15 says about it. యాకోబు 5వ అధ్యాయము 15వ వచనంలో ఇది ఉంది. And Psalm 103 verse 3. కీర్తన 103 3వ వచనము. Who forgiveth all thy sins and healeth all thy diseases. మన పాపములు క్షమించి రోగములన్నీ కూడా స్వస్థపరిచేవాడు ఆయన. Why forgiveness and disease come together? ఎందుకు పాప క్షమాపణ రోగము స్వస్థపరచడం రెండు కలిసి వస్తున్నాయి? One of the reasons for the diseases we have is sin. మనకు వచ్చే రోగాల్లో ఒక కారణం ఏంటంటే పాపాన్ని బట్టి కావచ్చు. I'll tell you one example. ఒక ఉదాహరణ చెప్తాను. That sons or the children of drunkards, they are morons. Suppose people who drink now, ఎవరైతే ప్రజలు ఇప్పుడు త్రాగుబోతులైతే, when they get children, వారికి పిల్లలు పుట్టినప్పుడు their children are like idiots. మరి ఆ పిల్లలు పనికిమాలిన వారుగా కనపడతారు. If you smoke now, ఇప్పుడు కనుక నువ్వు పొగ తాగితే, not only you are spoiling your body, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకోవడమే కాకుండా, smoking produces the number one killer called cancer. ఈ పొగ త్రాగుట క్యాన్సర్ దారితీస్తుంది. మరణానికి సంభవించిన మరణం నిశ్చయంగా క్యాన్సర్ వస్తే నిశ్చయంగా మరణం వస్తుంది. Not only we destroy our body, మన దేహాన్ని మనము పాడు చేసుకోవడమే కాకుండా, even later on when children are born to us, మనకు పుట్టిన పిల్లలకు కూడా పాడవుతారు. Oh, they also inherit such diseases. వారు కూడా మనకు వచ్చిన వ్యాధులు వారికి వ్యాపిస్తాయి. Sin is terrible. వ్యాధి, పాపం అనే వ్యాధి భయంకరమైనది. We cannot underestimate sin. పాపాన్ని తక్కువగా అంచనా వేయకూడదు సుమా. And then again we find 10thly, lastly, చివరిగా Romans 6:23, రోమా 6:23, the wages of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. What death it is? ఏ మరణం అది? Not the physical death. భౌతిక మరణం కాదు. The death is the separation. మరణం అంటే దేవుని నుండి దూరం చేయుట. Oh, we will be separated from the only person who loves us the most, Lord Jesus Christ, in eternity. అందరికంటే ఎక్కువగా ప్రేమించే నిత్యత్వంలో కూడా మనల్ని ప్రేమించి యేసు ప్రభువు నుండి మనల్ని పాపం వేరు చేస్తుంది. And this is a terrible thing. ఇది భయంకరమైన వేర్పాటు. All the things happen now. ఇప్పుడు జరిగినవన్నీ కూడా. But the last thing, 10th thing, 10వది చివరిది, in eternity continually we will be separated from the loving God. నిత్యత్వం వరకు కూడా నిరంతరము ప్రేమగల రక్షకుని నుండి మన ప్రేమించే వారి నుండి మనము వేరు చేయబడతాం. Oh beloved, the terribleness of sin the Bible speaks about. ప్రియులారా, పాపం ఎంత భయంకరమైందో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. Secondly, రెండవది, I must realize I am a sinner. నేను పాపినని గుర్తించాలి. Not because what I do, నేనేం చేస్తున్నాను దాన్ని బట్టి కాక. Many times we say I am better than my neighbor. అనేకసార్లు మనం అనుకుంటాము మా పొరుగు వారి కంటే నేను శ్రేష్టమైన వ్యక్తిని. I am better than many people in my church. నా చర్చిలో చాలా మంది కంటే నేను మేలే అనుకుంటా. That may be true. అది నిజం కావచ్చు. But your own sinfulness does not start how better you are, but it starts with your sinful nature. అయితే నీ పాపము నువ్వెంత శ్రేష్టమైన వాడువో చెప్పదు గాని నీ పాప స్వభావం ఎంత ఘోరమైనదో చెప్తుంది. And with a sinful nature you are born. పాప స్వభావముతోనే మనం జన్మించాం. We find in Psalm 51 verse 5, కీర్తనలు 51:5 వచనములో, behold I was shapen in iniquity, in sin did my mother conceive me. నేను పాపములో పుట్టినాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. And Romans and chapter 3 and verse 10, రోమీయులకు 3:10, there is none righteous, no not one. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. Oh, you are going ahead. There is no one righteous. ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. Why? ఎందుకు? Because everyone born, whether Christian name, Hindu name, Muslim name, or born to atheist, no religion, we all have the sinful nature. లోకంలో జన్మించిన వారు ప్రతి వారు కూడా క్రైస్తవులు కానీ, జైన్ మతస్థులు కానీ, బౌద్ధ మతస్థులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే పాప స్వభావంతో జన్మించిన వారమే. And all of us need a change in the nature. మనలో ప్రతి వారికి కూడా మన స్వభావములో మార్పు కావాలి. Because my nature is sinful. నా స్వభావము పాపము గనుక My behavior also sinful, my actions are sinful. ప్రవర్తన, నా పనులు కూడా పాప సంబంధంగానే ఉంటున్నాయి. And we know very well book of Jeremiah chapter 13. యిర్మీయా 13వ అధ్యాయం తెలుసు మనకి. And verse 23. 13:23. Can the Ethiopian change his skin and the leopard his spots?
కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? Then we can change our sinful nature. అది గనుక మార్చుగలిగితే మనం కూడా మన పాప స్వభావాన్ని మార్చుకోవచ్చు. And we can change our sinful behavior. మన పాపపు ప్రవర్తన కూడా మార్చుకోవచ్చు. Because the nature is dark, the nature is spotted. We cannot change it by good life. మన స్వభావం చెడిపోయింది, పాపము గనుక శ్రేష్టమైన మంచి జీవితం కదని మనం మార్చుకోలేము. Oh, that is why our actions must also be sinful, because our nature is sinful. మన స్వభావం పాపం గనుక మన క్రియలు కూడా పాపముతోనే ఉంటున్నాయి. We are sinners by birth. జన్మముతోనే పాపులము. We are sinners by behavior. మన ప్రవర్తన బట్టి కూడా పాపులము. Anybody in the Bible, when they came to know God very closely, మరి బైబిల్ ఎవరైనా సరే ఎప్పుడైతే దేవుని సమీపంగా వారు ఎరిగి ఉంటున్నారో రాగలిగినారు, they realize their sinfulness. వారి పాప స్థితిని గుర్తించగలిగినారు. If we take for example Isaiah, ఉదాహరణకి యెషయాను చూడండి, and chapter 6 6వ అధ్యాయము and verse 5, 5వ వచనం. book of Isaiah, యెషయా గ్రంథము 6th chapter 6వ అధ్యాయము and the 5th verse. 5వ వచనము. Woe is me, for I am undone, because I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. You know what Isaiah was doing in 5th chapter? 5వ అధ్యాయంలో యెషయా ఏం చేస్తున్నాడో తెలుసా? He was telling, woe to others. అయ్యో ఇతరులకు శ్రమ, ఆయనకి శ్రమ, ఈమెకి శ్రమ అంటున్నాడు. Chapter 5 verse 8 he said. 5వ అధ్యాయం 8వ వచనములో. Verse 13 he said. 13వ వచనము. Verse 18. 18వ వచనము. Verse 20. 20 and verse 21, 22. 21, 22 కూడా. So many times, woe to others, woe to others. ఆమెకు వాళ్ళకి శ్రమ అంటున్నాడు. Oh, but when he met God face to face, అయితే యెషయా దేవుని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు, no more blaming others. ఇంకా ఇతరులను నిందించేది లేదు. I said, woe is unto me. నాకే అయ్యో నేను పాపిని. I am a man of unclean lips. నాకు శ్రమ, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. What happened to Job? యోబుకి ఏమైంది? He was telling he was a very righteous man. నేను నీతిమంతుడు అనుకున్నాడు యోబు. Till the last chapter, 42nd chapter. 42 అధ్యాయము యోబు 42 వరకు చూస్తే, Job 42. యోబు 42వ అధ్యాయము. And there we find in verse 5 and 6. 5, 6 వచనాలు. Job 42, 5 and 6, please. 5, 6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. Now I am closing my mouth with my fingers. ఇప్పుడు నా వేళ్ళతో నా నోరు మూసుకుంటున్నా. And now I repent in dust and ashes. నేను ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నా. If I don't realize my sinfulness, I have not come to God face to face. నా పాప స్థితిని గుర్తించకపోతే ముఖాముఖిగా దేవుని ఎరిగి ఉండలేను. The Lord is here. ప్రభు సమీపంగా ఉన్నాడు. The Lord is speaking to us. మనతో మాట్లాడుతున్నాడు. Oh, but if you want to meet with him, you have to realize your sinfulness. ఆయన కలుసుకోవాలంటే నీ పాప స్థితిని వ్యక్తిగతంగా నువ్వు ఎరిగి ఉండాలి. Then next, secondly, రెండవదిగా vessel of confession. ఒప్పుకునే పాత్ర, ఒప్పుదల పాత్ర. Not only we have conviction that we are sinners by nature and by action. స్వభావాన్ని బట్టి, జన్మను బట్టి మనం పాపలమని గుర్తించడమే కాకుండా, oh beloved, we have to confess to him. ఆయన ఎదుట మనం మన పాపము ఒప్పుకోవాలి. My real burden is, నా భారం ఏమంటే, many of us hear the gospel always. అనేక మంది మీ సువార్త ఎన్నో సార్లు వింటూ ఉంటాం. In VBS, in so many meetings, we hear again and again. We know everything in our mind. VBS లో ఆదివారాలు ఇంకా ప్రత్యేక కూడికల్లో ఎన్నో సార్లు సువార్త వింటూనే ఉంటాం. And we know the scripture very well. లేఖనాలు కూడా మనకు బాగా తెలుసును. And we know about salvation. రక్షణ గురించి ఎరిగి ఉన్నాం. We know about the Lord. ప్రభు గురించి ఎరిగి ఉన్నాం. But beloved, nothing happens to us. అయితే మనలో ఎటువంటి మార్పు కలగదే. Every time we hear the messages and go away. ప్రతిసారి వర్తమానాలు విని వెళ్ళిపోతున్నాం. Oh, we have to stand on the word of God and act upon it and confess to the Lord Jesus Christ. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దాని ప్రకారం నడిచి యేసుక్రీస్తు ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. We want to read from Luke's Gospel, chapter 15, verse 21. లూకా సువార్త 15:21 చదువుదాము. 15:21. లూకా 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాననెను. This prodigal son already thought about it in his heart. తప్పైన కుమారుడు తన హృదయంలో అలా అనుకున్నాడు.
I want to ask my father's forgiveness. నా తండ్రి యొద్దకు వెళ్ళి క్షమించమని అడుగుతాను. When he met the father, తండ్రిని కలుసుకున్నప్పుడు his thought he put into action. ఆ తలంపు ఏమైతే తలంచాడో క్రియాపూర్వకంగా పట్టుకోరాడు. Start speaking to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడకూడదు. You need not go anywhere. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. Any preacher, any man. ఏ బోధకుడు ఏ మనిషి వద్దకు వెళ్ళక్కర్లేదు. You need not wait till you go to your house. ఇంటికి వెళ్ళాక కూడా అప్పటిదాకా వేచి ఉండక్కర్లేదు. Here and now you can ask the Lord Jesus Christ. ఇప్పుడే కూర్చుండగానే యేసు ప్రభువుని అడగవచ్చు. Lord, I am not worthy to be called thy child. నీ బిడ్డగా పిలువబడటకు నేను యోగ్యుని కాను. Forgive me. నన్ను క్షమించు. Cleanse me with your blood all my sin. నీ రక్తం చేత నా ప్రతి పాపమును కడుగుము. The sins which I remember, the sins which I don't remember. నా గుర్తున్న పాపములు, గుర్తు లేని పాపాలు కూడా క్షమించు. And when they asked me to confess my sins, నా పాపాలు ఒప్పుకోమని అడిగినప్పుడు I was born in a Christian family. నేనైతే క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. Every day I was confessing my sins. ప్రతిరోజు పాపం ఒప్పుకునేవాడిని. But every day I continued in my sin. ప్రతిరోజు పాపం కూడా చేసేవాడిని. One day they gave me the gospel. ఒక రోజు నాకు సువార్త ఇచ్చారు. They took me alone in the night. రాత్రి ఒంటరిగా ఉన్నాను. And they took me alone. ఒంటరిగా తీసుకెళ్లారు. And then showed me 1 John 1:9. 1 యోహాను 1:9 చూపించారు. And if we confess our sins, he is faithful and just to forgive us our sins and cleanse us from all unrighteousness. మన పాపమును ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడుగా యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగును అని చెప్పినారు. I said I know all this. ఇవన్నీ నాకు కంటతా వచ్చని చెప్పినారు. Every day I am confessing. ప్రతిరోజు ఒప్పుకుంటున్నాను. But there is no change in my life. నాలో మార్పే లేదు. And then they told me one new thing. ఒక నూతన సంగతి చెప్పారు. And dear Thambi, you are believing God only half of the words. దేవుని వాక్యాన్ని సగమే నమ్ముతున్నావయ్యా అని చెప్పారు. God can forgive you. ప్రభు నిన్ను క్షమించగలడు. But look at the second part. ఆ వచనంలో రెండో భాగం చూడు. Cleanse you, remove all unrighteousness. ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయును. I said, how is it possible? ఇది ఎట్లా సాధ్యం? Simply by confessing, immediately I will change. నీ పాపం ఒప్పుకుంటేనే వెంటనే మార్పు చెందుతానా? And immediately? వెంటనేనా? They said that is what the verse says. అదే దేవుని వాక్యం చెప్తుంది. You confess, నువ్వు ఒప్పుకో, he forgives, క్షమిస్తాడు, he cleanses, కడుగుతాడు, he transforms you into a new creature. నూతన వ్యక్తిగా నిన్ను రూపాంతరపరుస్తాడు. That night in 1958, 1958వ సంవత్సరం రాత్రి I believed it like a child. ఒక చిన్న బిడ్డలాగా నేను విశ్వసించినాను. I was fed up of my life. నా జీవితాన్ని బట్టి విసిగిపోయినాను. Already I tried to commit suicide twice. ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినాను. I wanted a change. నాకు మార్పు కావాలని వెతికినాను. I wanted sincerity. యథార్థత కావాలని కోరాను. I don't want any hypocrisy. నాకు వేషధారణ అక్కర్లేదు. I went aside దూరంగా వెళ్ళాను and confessed my sin. నా పాపాలు యథార్థంగా ఒప్పుకున్నాను. Lord, I believe that you are forgiving me. ప్రభువా, నా పాపాలు క్షమించవని నమ్ముచూ ఉన్నాను The అని చెప్పాను. sins I remember and confess, then the sins I don't remember also. నాకు గుర్తున్నవి, గుర్తులేని పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను చెప్పినాను. And then also I believe you are cleansing me. నీవు నన్ను కడిగినావని నమ్ముచున్నాను అన్నాను. And all these things are gone away in my life. ఇవన్నీ నా జీవితం నుండి మటుమాయమైపోయినాయి. Then I came back తిరిగి వచ్చినప్పుడు and told these so-called annas. అన్నలు ఈ అన్నలకు చెప్పినాను. I told them, వారితో చెప్పాను, I confessed. నేను ఒప్పుకున్నా. How do you feel? They said. అయితే వారు అన్నారు, ఇప్పుడు నీకు ఎట్లా ఉంది? I said, I don't feel anything. నాకేమీ అనిపించట్లేదు. You don't feel anything? అరే, ఏం అనిపించట్లేదా? But tomorrow we will come and రేపు తెలుస్తుందిలే. I said, not necessary. అక్కర్లేదన్నాను. What I have to do, I have done. నేను ఏమి చేయాలో నేను చేశాను. What the Lord said he would do, he has done. ప్రభు తాను చేస్తానేమో చెప్పాడు, ఆయన చేసినాడు. He has forgiven me, he has cleansed me. పాపాలు క్షమించాడు, కడిగాడు. And all these years, that faith never gone from me. ఇన్ని సంవత్సరాలు కూడా ఈ విశ్వాసం నా నుండి తొలగిపోలేదు. Basing on God's word. దేవుని వాక్యమును ఆధారం చేసుకుని, believing like a child. చిన్న బిడ్డవలే పాపములు క్షమించబడినవి అని నమ్ముట. Not believing in your feeling. నీ అనుభూతిని బట్టి కాదు. Waiting for a vision or a voice. ఏదో దర్శనం వస్తుంది, స్వరం పడుతుంది కాదు. On the authority of God's word. దేవుని వాక్యం యొక్క అధికారాన్ని బట్టి విశ్వసించి నమ్మాలి. You do your part, God will do his part. నీ భాగం నువ్వు చెయ్యి, దేవుడి వైపు నుండి ఆయన తన భాగం ఆయన చేస్తాడు. If God's word and my obedience to God's word can stay with me for the past so many years, anything can happen to you. దేవుని వాక్యాన్ని చూపి విధేయత రెండు కూడా కలిసి ఈ సంవత్సరం ఉన్నట్లయితే నిశ్చయముగా ఏదైనా సరే అది మన జీవితంలో చేయగలదు. Confession. ఒప్పుదల. Confession to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునకు మన పాపములు ఒప్పుకొనుట. He is the one who has the authority to forgive sin. మన పాపములు క్షమించే అధికారం మనకు ఒక్కడికే ఉంది. He is the one who has shed the blood which has the power to cleanse us from all spots, all wrinkles, make us holy.
ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచే శక్తి కలిగిన ఆయన అమూల్య రక్తమును ఆయనే కలవరిలో చిందించాడు. What is Revelation 3:20? ప్రకటన గ్రంథము 3:20 ఏం చెప్తుంది? Behold, I stand at the heart's door and knock. ఇదిగో నీ హృదయం అనే తలుపు తట్టు నిల్చుని తట్టుచున్నాను. He is speaking to the individual. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయన. If you open the door, నీవు నా స్వరముని తలుపు తీసినట్లయితే, how to open the door? ఎలా తలుపు తీయాలి? All the bolts are inside. ఆ బోల్డ్లన్నీ లోపలే ఉన్నాయి. And all our sins, మన పాపాలన్నీ లోపల ఉన్నాయి. as you confess, మనం ఒప్పుకోవడం ద్వారా you are opening the door. నీ ఆ తలుపు నువ్వే తలుపు తీయాలి. Then he says, I will come in. అప్పుడు అంటాడు, నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. Will you invite him into your heart this morning? ఈ ఉదయకాలము నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తావా? It's terrible to live with unconfessed, unforgiven, uncleansed, unforsaken sin in our life. క్షమించబడని, ఒప్పుకొనని, విడిచిపెట్టని జీవితము, పాపము మనం కలిగి ఉంటా భయంకరమైన జీవితం అది. Thirdly, vessel of conversion. మూడవదిగా రూపాంతరపరచబడి మార్పు చేయబడిన పాత్ర. And conversion without conviction and confession is confusion. ఒప్పుదలతో కూడిన మార్పు ఇది. ఒప్పుదల లేని మార్పు కలవరం కలిగించును. We have to be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి. So beloved, after passing through the 2 steps already mentioned, ఇప్పటికే చెప్పబడిన 2 మెట్లు గుండా దాటి వెళ్ళిన తర్వాత, then the word of God speaks to us about conversion. మార్పును గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. We want to read 2 verses. 2 వచనాలు చదువుదాం. Mark's Gospel, మార్కు సువార్త chapter 1, మొదటి అధ్యాయం verse 15. 15. Yeah, 1:15. Yes, brother. మార్కు 1:15. Please. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలోకి వచ్చును. So here we find, repent and believe the gospel. మారు మనసు పొందుడు, సువార్త నమ్ముడి. Repent means change the direction. మారు మనసు అంటే నీ మార్గం మళ్ళించుకో. Be willing to give up your friends. నీ చెడ్డ స్నేహితులను విడిచిపెట్టడానికి ఇష్టపడు. Be willing to give up all the things wrong in your life. నీ జీవితంలో పనికిరానివి ఏమున్నావో అవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడు. Tear all the letters. Tear all the letters. ఉత్తరాలు ఏమైనా చెడిపోయిన పాపసమను ఉంటే వారు చించివేయి. And all the photographs. ఫోటోగ్రాఫ్స్ చించివేయి. And visiting all the unnecessary websites. మరి పనికిమాలిన వెబ్సైట్స్ అవన్నిటిని చూడవద్దు. All the worldly songs. లోక సంబంధమైన పాటలు విడిచిపెట్టు. CDs, videos, DVDs. CDలు, DDలు, VDలు అన్ని విడిచిపెట్టేసాయి. And all the things that is wrong in your life, leading you to sin. పాపానికి నడిపించి నీ హృదయాన్ని మలినపరిచేవన్నీ కూడా విడిచిపెట్టు. That is repentance. అదే పశ్చాత్తాపం అంటే. When I was born again, అప్పుడు నేను తిరిగి జన్మించినప్పుడు, that night when I went to confess my sins, నా పాపాలు ఒప్పుకున్న రాత్రి God showed me all the vulgar poems I had written. నేను రాసిన బూతులతో మాటలు కూడిన పోయమ్స్ అన్ని దేవుడు చూపించాడు. Double meaning. 2 అర్థాలు చూపించే మాటలు. And I used to love them. వాటిని ప్రేమించేవాడు. Send them to many magazines. అని ఆయా మ్యాగజైన్స్ పంపించేవాడు. And stories. ఆ స్టోరీస్ రాసేవాడు. I was fond of them. ఇవంటే నాకు ఎంతో ఇష్టం ఉండేవి. God told me no. అయితే ఇప్పుడు కాదు. When God told me no, don't do it. ఇవన్నీ చేయవద్దని ప్రభు చెప్పాడు. Tear away everything. ఇవన్నీ చింపివేయి. When I tore them with tears. చింపివేసినప్పుడు కన్నీటితో నా చేతుల్లో చించివేశాను. What is the thing you are loving more than coming to the Lord Jesus Christ? యేసు ప్రభు వద్దకు వచ్చిన దానికంటే నిన్ను వేటిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? What friendship? ఏ స్నేహం నీకు ఎక్కువగా ఉంది? What secret habit? ఏ రహస్యమైన అలవాటు నీకు ఉంది? Come with that and say, Lord, I am repenting this morning. ప్రభువా, ఈ దినమున నేను పశ్చాత్తాపడుతున్నానని నీ నోటితో చెప్పు. The first step if you take, మొట్టమొదటి మెట్టు అడుగును వేసినట్లయితే, He will come running to you. ఆయనే నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాడు. He will hug you. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. He will take you out. నిన్ను బయటికి తెస్తాడు. You will never fall into that. ఇంకను పాపములో పడవు. I had great weakness for cinema those days. సినిమాలంటే నాకు మహా ఇష్టం ఉండేది. And sometimes I used to see 4 pictures a day. కొన్ని సమయాల్లో దినానికి 4 సినిమాలు చూసేవాడిని. That is from different talkies. ఒకసారి కాదు, 4 టాకీస్. Here and there I had to run. ఒకసారి జగదంబ, మరోసారి పూర్ణాల తిరుగుతుండేవాడిని. So many talkies. ఇలాగే చూస్తున్న టాకీలు తిరుగుతుండేవాడిని. Some of you are thinking, no, I need not go. In my drawing room itself I can see 5 cinemas. మేము వెళ్ళక్కర్లేదు, మా డ్రాయింగ్ రూమ్ లో సినిమాలు అన్ని ఉన్నాయి అనుకోవచ్చు. DVD player. DVD ప్లేయర్స్ ఉన్నాయి. No. Whatever it is,
I was addicted to cinema. ఏది ఏమైనా సినిమాలు అంటే నాకు మహా ఇష్టం ఉండేది. After coming to Christ, ప్రభువుకు వచ్చిన తర్వాత not even once I had problem. ఒక్కసారి కూడా నేను ఈ సమస్యలు చిక్కుకోలేదు. Before coming to Christ, క్రీస్తు దగ్గర రాకమునుపు suppose if I come and again go to cinema, ఒకవేళ ప్రభువుకు వస్తే మళ్ళా సినిమాకి వెళ్తే I had the problem. నాకు ఎలాగ ఈ పోరాటం But when the Lord came inside, ఎప్పుడైతే నా ప్రభు నాలోకి వచ్చాడో He changed my desire. నా కోరిక సినిమాల కోరిక నా కోరిక తీసివేశాడు. He will change your desire. నీ కోరికలో ఆయన మార్పు చేస్తాడు. Your appetites, your attitude. పాపము కొరకైన ఆకలి తీసివేస్తాడు. Such a wonderful Lord. అద్భుతమైన ప్రభువైన He wants only your permission to give Him to enter. నీలో ప్రవేశించడానికి నీ జీవితాన్ని మార్చడానికి నీ అనుమతిని కోరుచున్నాడు. Repentance and faith. పశ్చాత్తాపము విశ్వాసము. Without faith, the repentance is only mental acceptance of facts. విశ్వాసం లేకుండా ఈ repentance లేకుండా, పశ్చాత్తాపం లేకుండా విశ్వాసం ఉంచడము మానసికంగానే ఉంటది కానీ మార్పు రాదు. We have to say no to our old way of life. మన ప్రాచీన జీవితానికి వద్దు కాదని చెప్పాలి. Come to the Lord Jesus Christ now. ఇప్పుడే యేసు ప్రభు యొద్దకు రా. Don't postpone. వాయిదా వేయవద్దు. Come as you are. ఉన్న పాటున నువ్వు రా. With all your failures. నీ పతనాలు ఏమైనను. With all your fears and doubts. నీ భయములు అనుమానాలు ఏమైనను. With all your problems. నీ కొన్ని సమస్యలు ఉన్నను. With all your bondage. నీ బంధకాలు ఏమైనను. Oh, come to Him. ఇప్పుడే ప్రభు యొద్దకు రా. And come also with confession in your heart. పశ్చాత్తాప హృదయముతో ఒప్పుదలతో నీవు ప్రభు యొద్దకు రా. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. So far I was thinking I was a good man. నేను మంచి వ్యక్తిని నేను ఎంతవరకు అనుకుంటున్నానే. So far I was proud about myself. నన్ను బట్టి నేను ఎంత గర్విస్తున్నానే. But when I come to your presence, I realize my sinfulness. మీ సన్నిధికి వచ్చినప్పుడు నా పాప స్థితిని గుర్తిస్తున్నాను. Oh Lord Jesus, you have come to save sinners, so save me, Lord. యేసు ప్రభువా పాపం రక్షించడానికి వచ్చినావు కదా, నన్ను రక్షించవా. And believe what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని యందు విశ్వాసం ఉంచు. He is faithful to forgive you. మన పాపమును క్షమించకు ఆయన నమ్మదగినవాడు. And He is faithful to cleanse you, change you. ఆ నీతిమంతుడు మన పాపమును క్షమించకు సిద్ధ మనసు కలిగిన వాడు, మార్చుటకు ఆయన నమ్మదగినవాడు. Come believing. అయితే నిన్ను తగ్గించుకుని నీకు సొంతగా నీకై నువ్వురా. Come believing. విశ్వసించిరా. Shall we pray? ప్రార్థిద్దాం. మోకరించండి. All eyes closed. అందరూ కళ్ళు మూసుకుని. The Lord has been speaking to us. ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. It is not a waste of time. ఈ సమయం వృధా సమయం కాదు. The Lord does not want you to go away as you have come in. నువ్వు వచ్చినట్లుగానే ఖాళీగా వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. If you are a believer, ఇప్పటికే విశ్వాసం అయితే, if you are caught up in any sinful habit, ఏదైనా పాపపు అలవాటు ఇంకను నీలో దాగి ఉంటే, confess to the Lord. అటువంటి పాపమును ఒప్పుకో. Ask Him to forgive you, cleanse you with His blood. క్షమించి పవిత్రపరచమని వేడుకో. Believe that He has freed you. నిన్ను విడిపించినాడని నమ్ము. And surrender your future to Him. నీ భవిష్యత్తు అంతా కూడా ఆయనకి సంపూర్ణంగా లోబర్చు. If you are not sure of your salvation, రక్షణ విషయమై నీకు నిశ్చయత లేకపోతే, క్షమించబడిన నిశ్చయత లేకపోతే, please don't go away as you have come in. వచ్చిన ప్రకారమే ఖాళీగా వెళ్ళిపోవద్దు. Give a chance to Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుకు చోటివు. Call upon the Lord Jesus Christ when He is near. యేసు ప్రభువు నామములో మొరపెట్టు. ఆయన నీ సమీపంగానే ఉన్నాడు. He is so near to you. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. Only a prayer away. నీ ప్రార్థనంతో ఎడమ మాత్రమే ఉన్నాడు. And as soon as you call upon Him, He will come to you, save ఎప్పుడైతే you. నువ్వు మొరపెడతావో నాలోకి రమ్మని వెంటనే వస్తాడు ఆయన. We want to give another chance. మరొక అవకాశం ఇవ్వగోర్చున్నాను. If you want to receive the Lord, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని చేర్చుకోవాలని ఎవరైనా ఆశపడుతుంటే, if you are convicted about the terribleness of sin, ఈ పాపం ఎంత భయంకరమైందో, నీలో ఉన్న పాపం ఎంత భయంకరమైందో నువ్వు ఒప్పించబడితే, and also your sinfulness, నీ పాప స్థితిని గుర్తిస్తే, and as you meet the Lord face to face, ముఖాముఖిగా మనం ప్రభువుని కలుసుకున్నప్పుడు, you come with confession, ఒప్పుదలతో నువ్వు రావాలి. with repentance and faith. పశ్చాత్తాపంతో విశ్వాసంతో రావాలి. Oh, the blood He shed is able to cleanse you. ఆయన చిందించిన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. The Lord is willing to forgive you. ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. The Lord is willing to forget all your sins. నీ పాపాలన్నీ మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. Will you give Him a chance? ఆయనకు ఒక అవకాశం ఇవ్వ. Is there anybody who wants to accept the Lord Jesus Christ for the first time in your heart? Kindly put up your hand. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తు ప్రభువుని నేను చేర్చుకోవాలని ఎవరికైనా ఆశ ఉన్నట్లయితే అటువంటి వారు మీ కుడి చేతిని మీ తల కంటే పైగా ఎత్తి చూపించండి. అందరూ కళ్ళు మూసుకుంటుండగా దేవుని వాక్యం విన్న తర్వాత నీ పాపల విషయమై నీ ఒప్పించబడి నీలో ఉన్న పాపం ఎంత